ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పేసి మిగతా పార్టీలకి సవాల్ విసురుతా ఉంది. అదేవిధంగా గతంలో అంటే ఒక 6 నెలలకి ముందు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీ అనేటువంటి ఒక వాతావరణాన్ని అది మీడియా క్రియేట్ చేసినటువంటి హైప్ కావచ్చు, లేదా బీజేపీకి వచ్చినటువంటి కొన్ని విజయాలు కూడా దానికి దోహదం చేశారన్నది ఒక వాస్తవం. అందుకనే అనేక మంది ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ బాగా కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఇంకా అధికారం రాబోతున్నది అని ఆశించినటువంటి అనేక మంది వాళ్ళు బీజేపీలో చేరారు. కానీ కర్ణాటక ఎన్నికలతోటి బీజేపీ హవా అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి కూడా ఎదురుగాలి వీస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా నరేంద్ర మోడీ గారికి కూడా లేదు అనేటువంటి కర్ణాటక ఎన్నికలు స్పష్టం చేశాయి. అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ అధికారం కోల్పోయింది. ఎంతో హైప్ చేసినటువంటి మన పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ అనేటువంటిది చాలా దూరంలో ఉండిపోయింది అనేటువంటిది ఒక వాస్తవం.